వితౌట్ హిస్టరీ దెర్ ఈజ్ నో ఫౌండేషన్, వితౌట్ ఏ ఫౌండేషన్ దెర్ ఈజ్ నో ఫ్యూచర్. సముద్ర గర్భంలో ఎన్నో వందల అడుగుల లోతులో మునిగి ఉన్న శ్రీకృష్ణుడి ద్వారకాలో ఒక వింత రాతి పెట్టె దాగి ఉంది. అందులో విశ్వంలోని అత్యంత శక్తివంతమైన ఆయుధం ఒకటి ఉంది. ఆ ఆయుధం మరేదో కాదు, శ్రీకృష్ణుడి చేతిలో తిరుగుతూ కనిపించే సుదర్శన చక్రం. శ్రీకృష్ణుడు భూలోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఆ సుదర్శన చక్రాన్ని ద్వారకా నగరంలోనే ఎక్కడో దాచి ఉంచారని చాలామంది నమ్ముతారు. ఇప్పుడు ఆ శక్తివంతమైన ఆయుధం ద్వారకతో పాటు సముద్ర గర్భంలోనే ఉంది అని చాలామంది నమ్ముతారు. ఒక మహాసభలో వేలాది మంది రాజుల సమక్షంలో శిశుపాలుడు అనే ఒక రాజు పెద్దగా అరుస్తూ తిడుతూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. ఆ మాటల్ని వింటున్న శ్రీకృష్ణుడు నవ్వుతూ చూస్తున్నాడు. అతను 99 తప్పులు చేసే వరకు ఒక్క మాట మాట్లాడకుండా శ్రీకృష్ణుడు నిశ్శబ్దంగా ఉన్నాడు. ఎప్పుడైతే శిశుపాలుడు తన 100వ తప్పు చేశాడు, వెంటనే శ్రీకృష్ణుడు లేచి ఇక చాలు ఆపు అని కోపంగా అన్నాడు. అలా అన్న వెంటనే ఆ సభ అంతా ఒక వెలుగుతో నిండిపోయింది. ఆ వెలుగు నుంచి గుండ్రని ఆకారంలో ఉన్న ఒక ప్రకాశవంతమైన చక్రం శిశుపాలుడి వైపుగా దూసుకెళ్ళింది. ఆ తర్వాత చూస్తే శిశుపాలుడి తల శరీరం నుంచి వేరే నేలపైన పడిపోయింది. ఆ గుండ్రటి మెరిసే చక్రం పేరే సుదర్శన చక్రం. కృష్ణుడి మనసులో ఎలా అయితే ఆలోచిస్తాడో, అతను ఎలా తలుస్తాడో ఆ చక్రం అలాగే పనిచేస్తుంది. ఇది తన లక్ష్యాన్ని ఎప్పటికీ తప్పదు అండ్ దీన్ని ఆపడం ఎవరి తరం కాదు. ఈ చక్రానికి ఉన్న శక్తి ఎలాంటిదంటే, ఒకవేళ మహాభారతంలో జరిగిన కురుక్షేత్ర సమయంలో శ్రీకృష్ణుడు ఈ సుదర్శన చక్రాన్ని ఉపయోగించి ఉంటే ఈ ఒక్క చక్రంతోనే మొత్తం కౌరవ సైన్యాన్ని మట్టు పెట్టేవాడు. కానీ అతను అలా చేయలేదు, ఎందుకంటే దాని వెనకాల చాలా పెద్ద కారణమే ఉంది. ఈ సుదర్శన చక్రం ఈ బ్రహ్మాండంలోని అత్యంత వినాశకరమైన రహస్యమైన ఆయుధం. దీని గురించి ఈ రోజుకి చాలా మందికి పెద్దగా తెలియదు. అయితే అసలు ఈ సుదర్శన చక్రం శ్రీకృష్ణుడి దగ్గరికి ఎలా వచ్చింది, ఇది ఎలా సృష్టించబడింది, ఇది ఇంత శక్తివంతంగా ఎలా మారింది, ఇది ఇప్పటికీ సముద్ర గర్భంలో ద్వారకలో మునిగి ఉందా, ఇలాంటి అనేక విషయాలతో పాటు ఈ సుదర్శన చక్రం వెనక ఉన్న రహస్యాలను కూడా మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి ఏ మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. క్రీస్తు పూర్వం 3228 సంవత్సరంలో మధుర నగరం యొక్క ఆకాశం ఎర్రగా మారింది. యుద్ధం రాబోతుందని సంకేతం. ఎటు చూసినా భయంతో నిండిన వాతావరణం. వీటన్నిటికీ మించి ఒక క్రూరమైన పాలకుడు సృష్టించిన వినాశనం. ఇవన్నీ కలిపితే కంసుడు. అతను యాదవ వంశంలోని అత్యంత క్రూరమైన రాజు. ఒక భవిష్యవాణి భయంతో తన సోదరి దేవకిని, ఆమె భర్త వాసుదేవుణ్ణి కారాగారంలో బంధించాడు. ఎందుకంటే ఒకరోజు ఆకాశవాణి దేవకికి పుట్టే కుమారుడే కంసుడి అంతానికి కారణమవుతాడు అని చెప్పింది. ఈ విషయం ఎప్పుడైతే కంసుడికి తెలిసిందో ఆ రోజు నుంచి ఈ దేవకికి పుట్టిన కుమారుల్ని ఒకరి తర్వాత మరొకరిని చంపుతున్నాడు. కానీ ఈ శ్రీకృష్ణుడు జన్మించిన అదే రోజు రాత్రి మాత్రం భారీ తుఫాను, ఉరుములు మెరుపుల మధ్య జైలు తలుపులు తాళాలు వాటంతటవే తెరుచుకున్నాయి. కాపలాదారులు కూడా గాఢ నిద్రలోకి వెళ్ళిపోయారు. శ్రీకృష్ణుని రక్షించడానికి అదే సరైన సమయం అనుకున్న వాసుదేవుడు అతన్ని ఎత్తుకొని రాత్రంతా నడుచుకుంటూ గోకులానికి తీసుకెళ్లి అక్కడ ఉన్న నందుడు, యశోదమ్మకి సురక్షితంగా అప్పజెప్పాడు. ఇక్కడి నుంచే భూమిపైన శ్రీకృష్ణుడి అసలైన జీవనయాత్ర మొదలైంది. తనకి ఉన్న శక్తి, జ్ఞానం అంతా కూడా ధర్మస్థాపన కోసం మాత్రమే అంకితం చేశాడు. అవును, మనం అనుకుంటున్నట్టు కృష్ణుడు కేవలం దేవుడు మాత్రమే కాదు. ఆయన అసలైన రూపం విష్ణుమూర్తి అవతారం. ఆయన దగ్గర చాలా అద్భుతమైన శక్తులు ఉన్నాయి. వాటితో బ్రహ్మాండంలో నడిచే నియమాల్ని కూడా మార్చేయగలడు. అంతేకాదు,
తన దగ్గరున్న ఆయుధాలు సూర్యుని కూడా చీకట్లో కల్పిస్తాయి. దీని గురించి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. కురుక్షేత్ర యుద్ధం సమయంలో 14వ రోజున సూర్యాస్తమయం కంటే ముందు జయద్రథుని చంపలేకపోతే తను అగ్నిలో దూకేస్తానని అర్జునుడు ఒక ప్రమాణం చేశాడు. దీని గురించి తెలుసుకున్న కౌరవులు ఇదొక గొప్ప అవకాశంగా భావించారు. ఎందుకంటే కర్ణుడు బతికి ఉన్నంత వరకు పాండవుల్ని ఓడించడం అసాధ్యమైన సంగతి వాళ్ళకు బాగా తెలుసు. అందుకే అర్జునుడి ప్రమాణం విన్న తర్వాత జయద్రథుని రక్షించడానికి, అతన్ని దాచిపెట్టడానికి కౌరవులు విశ్వ ప్రయత్నాలు చేశారు. వాళ్ళు అనుకున్నట్టుగాని 14వ రోజున సూర్యుడు అస్తమించడంతో చివరికి కౌరవులే విజయం సాధించారు. ఆకాశం పూర్తిగా చీకటితో నిండిపోయింది. తన మాటను నిలబెట్టుకోలేకపోయారని అర్జునుడు చాలా బాధపడుతూ కూర్చున్నాడు. అనుకున్న మాట ప్రకారం తాను అగ్నిలో దూకడానికి సిద్ధమయ్యాడు. ఈ పరిస్థితిని చూసి అప్పటి వరకు దాక్కున్న జయద్రథుడు బయటకు వచ్చి అర్జునుని చూసి నవ్వాడు. అప్పటి వరకు వాళ్లకు పెద్ద సమస్యగా ఉన్న అర్జునుడు ఇంకా వాళ్ళ దారిలో నుంచి తొలగిపోతున్నాడని కౌరవులు కూడా చాలా సంతోషపడ్డారు. కానీ అప్పుడే ఎవరూ ఊహించని ఒక సంఘటన జరిగింది. ఒక్కసారిగా ఆకాశంలోకి సూర్యుడు మళ్ళీ ప్రకాశించడం మొదలుపెట్టాడు. కాలంతో సంబంధం లేకుండా సూర్యుడు తిరిగి ఆకాశం పైకి వచ్చాడు. ఇలాంటి అద్భుతానికి కారణం సుదర్శన చక్రమే. ఎందుకంటే శ్రీకృష్ణుడి ఆజ్ఞతో ఆ చక్రం పగటి పూటే సూర్యుని పూర్తిగా కమ్మేసి పగలుని రాత్రిగా మార్చేసింది. చివరికి శ్రీకృష్ణుడు అనుకున్నట్టుగా జయద్రథుడు బయటకు వచ్చాడు. అదే అవకాశంగా తీసుకున్న అర్జునుడు వెంటనే జయద్రథుని సంహరించాడు. ఇక్కడ మీరు ఆశ్చర్యపడే విషయం ఏంటో తెలుసా? సుదర్శన చక్రం కేవలం దేవుళ్ళ ఆయుధం మాత్రమే కాదు, నిజానికి అది శ్రీకృష్ణుడు అంటే మహావిష్ణువులో ఒక భాగం లాంటిది. అది ఎప్పుడూ ఆయనతోనే ఉంటుంది, ఆయన మాటే వింటుంది. దాన్ని ఎవరి మీద ప్రయోగించినా వాళ్ళ అంతం తథ్యం. వాళ్ళు భయపడి ఏ కాలంలో దాక్కున్నా, ఏ లోకానికి, ఏ విశ్వంలోకి, ఏ డైమెన్షన్లోకి వెళ్ళినా సరే సుదర్శన చక్రం అక్కడికి వెళ్ళి వాళ్ళను సంహరించి తిరిగి శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చేస్తుంది. అందుకే ఋగ్వేదంలో విష్ణువు యొక్క సుదర్శన చక్రాన్ని కాలచక్రం అని కూడా పిలుస్తారు. సుదర్శన చక్రం అనే పదం సంస్కృతం నుంచి వచ్చింది. దాని అర్థం శుభ దర్శనం అని. కానీ ఆ చక్రానికి సంబంధించిన కథలను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే దాన్ని చూడడం అస్సలు మంచిది కాదు అని అర్థమవుతుంది. ఎందుకంటే భగవంతుడైన విష్ణువు దాన్ని రాక్షసులపైన ప్రయోగించిన లేదా మనుషులపైన ప్రయోగించిన వాళ్ళ జీవితంలో చివరిగా చూసేది వాళ్ళు ఆ చక్రాన్ని మాత్రమే. ఎందుకంటే ఆ తర్వాత ఆ చక్రం వాళ్ళని పర్మనెంట్గా నాశనం చేసేస్తుంది. అండ్ ఈ సుదర్శన చక్రాన్ని ఎలా తయారు చేశారు అనే విషయం పైన హిందూ శాస్త్రాల్లో 2 కథలు ఉన్నాయి. అందులో మొదటిది, విష్ణు పురాణం ప్రకారం సూర్యుడు తీవ్రమైన వేడిని తగ్గించడానికి లార్డ్ విశ్వకర్మ కొంత శక్తిని సూర్యుని నుంచి తీస్తున్నప్పుడు బయటపడ్డ అగ్ని జ్వాలలతో ఈ శక్తివంతమైన సుదర్శన చక్రాన్ని తయారు చేశారు. రెండవ స్టోరీ ప్రకారం మహాభారత కాలంలో విష్ణుమూర్తి పరమేశ్వరుని సంతోషపరచడానికి ఘోరమైన తపస్సును చేశాడు. ఆయన భక్తికి సంతోషించి శివుడు విశ్వంలోని అత్యంత శక్తివంతమైన ఆయుధాల్లో ఒకటైన సుదర్శన చక్రాన్ని వరంగా ఇచ్చాడు. ఈ సుదర్శన చక్రం గురించి ఇంకా చెప్పాలంటే అనేక గ్రంథాల ప్రకారం ఈ చక్రం చాలా శక్తివంతమైంది. దాని ప్రకాశవంతమైన తేజస్సును కేవలం శివుడు అండ్ మహావిష్ణువు మాత్రమే చూడగలరు. ఈ సుదర్శన చక్రాన్ని మనం ఒకసారి ఆధునిక శాస్త్ర కోణంలో చూస్తే ఇదొక గైరోస్కోపిక్ వెపన్ అయి ఉండొచ్చు. అంటే తన చుట్టూ తాను వేగంగా తిరుగుతూ ఆ వేగంతోనే ఒక మ్యాసివ్ కైనెటిక్ ఎనర్జీని తయారు చేయగల ఒక డిస్క్ లాంటి ఆయుధం. దాని లోపల ఉన్న ఒక భాగంలో శ్రీ మహావిష్ణువు కొలువై ఉన్నారు. కొన్ని సిద్ధాంతాల ప్రకారం ఈ ఆయుధం చిన్న వామ్ హోల్ని ఓపెన్ చేసి ఒక చోట నుంచి మరో చోటుకి క్షణాల్లో వెళ్ళగలదు. అలాగే ఈ సుదర్శన చక్రం క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ ద్వారా శ్రీ మహావిష్ణువు మనసులో కలిసిపోయి అతని ఆలోచనలు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తుందని కొంతమంది నమ్ముతారు. మహాభారత సమయంలో శ్రీకృష్ణుణ్ణి ఎన్నోసార్లు అవమానించారు. శత్రువులు ఆయన్ని రెచ్చగొట్టడానికి అనేక ప్రయత్నాలు చేశారు. చివరికి పాండవులు కూడా వాళ్ళ సౌలభ్యం కోసం సుదర్శన చక్రాన్ని ఉపయోగించమని అడిగారు. కానీ శ్రీకృష్ణుడు ఎప్పుడు కూడా అలా చేయలేదు. ఆయన ఎప్పుడు కూడా కోపంతో కానీ ఆలోచన లేకుండా కానీ సుదర్శన చక్రాన్ని వాడలేదు. ఎందుకంటే ఒకసారి సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తే
అది పూర్తి వినాశనానికి దారితీస్తుంది. శత్రువుకి బతికే అవకాశం కూడా ఇవ్వదు. ఎప్పుడైతే పరిస్థితులు ధర్మం నుంచి చేజారిపోతాయో అప్పుడు మాత్రమే ఈ ఆయుధం యాక్టివేట్ అవుతుంది. ఎలా అయితే శిశుపాలుడు 100వసారి శ్రీకృష్ణుని అవమానించాడో అప్పుడు మాత్రమే ఆ సుదర్శన చక్రం యాక్టివేట్ అయి శ్రీకృష్ణుడి చేత ప్రయోగించబడింది. అలా ఎందుకంటే శ్రీకృష్ణుడికి క్లియర్గా తెలుసు, శిశుపాలుడు చేసిన పాపాలు మాత్రమే కాదు, అతని జీవితం కూడా అక్కడే ముగిసిపోతుంది అని. ఇప్పుడు మీలో చాలామందికి ఒక డౌట్ ఉండొచ్చు, అసలు ఈ సుదర్శన చక్రానికి ఇంత పవర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇది చూడడానికి ఒక మెటల్ డిస్క్ లాగే ఉంటుంది అండ్ దాని అంచుల చుట్టూ 108 పదునైన కత్తుల్లాంటి బ్లేడ్స్ మాత్రమే ఉన్నాయి అని. అయితే ఈ 108 అనే నంబర్ హిందూ ధర్మశాస్త్రంలో చాలా పవిత్రమైంది. భజనలకి, కీర్తనలకి, మంత్రాల్ని 108 సార్లు మాత్రమే జపము మరియు అధ్యయనం చేస్తారని మీరు వినే ఉంటారు. అండ్ ఈ సుదర్శన చక్రం ఎప్పుడైతే గాలిలో వేగంగా తిరుగుతుందో ఆ వేగానికి చుట్టూ ఉన్న గ్యాస్ మాలిక్యూల్స్ అన్ని మండి ప్లాస్మా లాంటి హీట్ని తయారు చేస్తుంది. కొన్ని గ్రంథాల్లో ఇది సూర్యునిలాగా ప్రకాశిస్తుందని, మెరుపు వేగంతో ప్రయాణిస్తుందని రాయబడింది. శాల్వా అనే ఒక రాక్షసుడు ద్వారకా మొత్తాన్ని ధ్వంసం చేయడానికి తన మాయావి విమానమైన శోభా విమానంలో వెళ్ళినప్పుడు తన దగ్గర ఉన్న మాయావి ఆయుధాలతో ఎన్నో మాయలు క్రియేట్ చేసి ద్వారకని అల్లకల్లోలం చేశాడు. ద్వారకలో ఉన్న సైనికులు అతనితో యుద్ధం చేసినా అతని మాయా శక్తుల్ని ఓడించలేకపోయారు. అదే సమయంలో శ్రీకృష్ణుడు యుద్ధంలోకి అడుగుపెట్టి తన సుదర్శన చక్రాన్ని శాల్వా పైన ప్రయోగించాడు. వెంటనే ఆ సుదర్శన చక్రం మెరుపు వేగంతో వెళ్ళి ఆ మాయా విమానాన్ని ముక్కలు చేసేసింది. శాల్వా రాక్షసుడి మాయల్ని నాశనం చేసింది. అలా చేసిన తర్వాత మెరుపు వేగంతో తిరిగి శ్రీకృష్ణుడి చేతుల్లోకి వెళ్ళిపోయింది. స్టార్టింగ్లో నేను మీకు ఈ సుదర్శన చక్రం ఏ లోకానికైనా వెళ్ళగలదు, ఏ డైమెన్షన్లోకైనా వెళ్ళగలదు అని చెప్పాను. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక స్టోరీ ఉంది, జాగ్రత్తగా వినండి. దుర్వాస మహర్షి, ఇతను తనకున్న కోపానికి బాగా ప్రసిద్ధుడు. ఒకరోజు ఎలాంటి కారణం లేకుండా, ఎలాంటి హెచ్చరిక ఇవ్వకుండా కోపంతో శ్రీకృష్ణుడి గొప్ప భక్తుడైన అమరేషుణ్ణి శపించాడు. ఈ విషయం తెలుసుకున్న శ్రీకృష్ణుడు తను స్వయంగా రాకుండా సుదర్శన చక్రాన్ని పంపించారు. అక్కడికి వెళ్ళిన సుదర్శన చక్రం ముందుగా దుర్వాస మహర్షి తన మంత్రాలతో, మాయలతో సృష్టించిన రాక్షసుణ్ణి దహనం చేసింది. కానీ అది అక్కడితో ఆగకుండా దుర్వాస మహర్షిని వేటాడడం మొదలుపెట్టింది. దుర్వాసుడు తన ప్రాణాల్ని రక్షించుకోవడానికి వేరే లోకాలకి పారిపోయాడు. భూలోకం నుంచి బ్రహ్మలోకంకి, అక్కడి నుంచి మళ్ళీ శివలోకానికి వెళ్ళాడు. తనని కాపాడమని రకరకాల లోకాలకి, డైమెన్షన్స్కి వెళ్ళి దేవతల్ని వేడుకున్నాడు. కానీ ఎవ్వరికి కూడా ఆ సుదర్శన చక్రాన్ని ఆపే శక్తి కానీ ధైర్యం కానీ లేదు. ఈ చక్రం అతన్ని ఒక మిసైల్ లాగా వెంటాడింది. ఆ మహర్షి ఎక్కడికి వెళ్తే అక్కడికి వేగంగా మాయమవుతూ కాలం కూడా ఆపలేని విధంగా అతని వెంటాడింది. చివరికి ఆ దుర్వాస మహర్షి చేసేదేమీ లేక ఆ అమరేషుడి దగ్గరికి వెళ్ళి క్షమాపణలు కోరాడు. అప్పుడు మాత్రమే సుదర్శన చక్రం ఆగి తిరిగి శాంతించింది. అందుకే ఈ సుదర్శన చక్రం టైం అండ్ డైమెన్షన్కి అతీతమైంది అని చెప్తారు. ఈ సుదర్శన చక్రం గురించిన స్టోరీస్ విన్నాక మీ మనసులో ఒక క్వశ్చన్ వచ్చే ఉంటుంది. అదే, శ్రీకృష్ణుడు ఈ మహాశక్తివంతమైన ఆయుధాన్ని భూలోకంలో విడిచిపెట్టి వెళ్ళిపోయారు కాబట్టి ప్రస్తుతం అది ఎక్కడ ఉంది అని. దీనికి 2 ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి. మొదటి దాని ప్రకారం శ్రీకృష్ణుడు బాణంతో గాయపడిన తన శరీరాన్ని విడిచిపెట్టి వైకుంఠానికి వెళ్ళినప్పుడు సుదర్శన చక్రం కూడా ఆయనతో పాటే వెళ్ళిపోయిందని కొన్ని గ్రంథాలు చెప్తున్నాయి. కానీ కొన్ని ఆధారాల ప్రకారం మానవులు దురాశతో ఈ శక్తివంతమైన ఆయుధాన్ని వెతికే ప్రయత్నం చేయకూడదు, అది చెడ్డవారి చేతుల్లో పడకూడదని కొన్ని గ్రంథాల్లో అలా రాశారు అని చెప్తారు. అంటే శ్రీకృష్ణుడు భూమిని వదిలి వెళ్ళిపోయిన తర్వాత ఆ చక్రం కూడా ఆయనతో పాటే వైకుంఠానికి వెళ్ళిపోయి ఉంటుంది. లేదా ఈ సుదర్శన చక్రం ఈ రోజుకి సముద్ర గర్భంలో ద్వారక అవశేషాల్లో ఎక్కడో దాగి ఉండొచ్చు. అయితే హిందూ గ్రంథాలు ఒక విషయాన్ని మాత్రం క్లియర్గా చెప్తున్నాయి. ఈ సుదర్శన చక్రాన్ని పట్టుకొని నియంత్రించగల శక్తి బ్రహ్మాండంలో, ఈ విశ్వం మొత్తంలో ఇద్దరికి మాత్రమే ఉంది. ఒకటి ఆ శ్రీ మహావిష్ణువు, మరొకరు శివుడు.
వీరిద్దరు తప్ప మరెవ్వరూ కూడా దీన్ని ముట్టుకోలేరు, ఆపలేరు, దాని అపారమైన శక్తిని, తీవ్రతను తట్టుకోలేరు. మన హిందూ గ్రంథాల్లో కేవలం ఈ సుదర్శన చక్రం మాత్రమే కాదు, ఇంకా ఇలాంటి భయంకరమైన ఆయుధాల గురించి చెప్పబడింది. వాటిలో ఒకటి బ్రహ్మాస్త్రం. దీన్ని దేవులు మాత్రమే కాదు, దేవతల నుంచి శక్తులు పొందిన మనుషులు కూడా ఉపయోగించారు. ఒకసారి గనక దాన్ని ప్రయోగిస్తే మిగిలేది కేవలం వినాశనం, బూడిద మాత్రమే. దీని తర్వాత అత్యంత శక్తివంతమైన, విధ్వంసకరమైన ఆయుధం మహాశివుని యొక్క పాశుపతాస్త్రం. దీని శక్తి చాలా అస్థిరంగా ఉంటుంది. ఒకసారి గనక దీన్ని ప్రయోగిస్తే అది కేవలం ప్రపంచాన్నే కాదు, స్పేస్ అండ్ టైంని కూడా చిన్నాభిన్నం చేయగలదు. కొంతమంది ఆధునిక శాస్త్రవేత్తలు దీన్ని మైక్రో బ్లాక్ హోల్ జనరేటర్తో పోలుస్తారు. అంటే ఒక శక్తివంతమైన ఎనర్జీ ఇంపల్స్ అండ్ మ్యాటర్ ఈ లోకంలో వస్తువులు లేకుండా చేస్తుంది. అలాంటి శక్తివంతమైన ఆయుధం అర్జునుడి దగ్గర ఉండేది, కానీ ఏ రోజు కూడా ఆయన దాన్ని ప్రయోగించలేదు. అర్జునుడికి ఎంత కోపం వచ్చినా ఆ ఆయుధాన్ని వాడాలనే ఆలోచన రాకుండా శ్రీకృష్ణుడు జాగ్రత్త పడ్డాడు. ఎందుకంటే దీన్ని ఒక్కసారి ఉపయోగిస్తే ప్రపంచం మొత్తం నాశనం అవుతుంది. నేను శ్రీకృష్ణుడి గురించి ఎప్పుడు చదివినా, ఎప్పుడు విన్నా నాకోటి అనిపిస్తుంది. ఆయన మన ఊహల్లో ఎప్పుడూ చిరునవ్వుతో నవ్వుతూ కనిపిస్తారు. కానీ నిజానికి మానవ రూపంలో ఉన్నప్పుడు ఆయన మనకంటే ఎన్నో మనం ఊహించలేని కష్టాల్ని అనుభవించాడు. బాల్యం నుంచి యవ్వనం వరకు ఆయన తన అసలైన తల్లిదండ్రులకు దూరం అయ్యాడు. ఆయన అన్నదమ్ముల్ని పుట్టగానే చంపేశారు. అతని బాల్యం అంతా కూడా తన మామ పంపిన రాక్షసులతో యుద్ధం చేస్తూ గడపాల్సి వచ్చింది. అతనికి ఉన్న బాధ్యతలు మరియు కర్తవ్యాల భారం వల్ల తను ప్రేమించిన రాధను కూడా ఒంటరిగా వదిలేయాల్సి వచ్చింది. ద్వారక లాంటి గొప్ప రాజ్యం ఆయన దగ్గర ఉన్నా కూడా ధర్మాన్ని కాపాడడానికి వేరే వాళ్ళ యుద్ధాల్లో పాల్గొనాల్సి వచ్చింది. విశ్వంలోని అత్యంత శక్తివంతుడైనప్పటికీ శిశుపాలుడి అవమానాలు భరించాల్సి వచ్చింది. మహాభారత సమయంలో కూడా క్షణంలో ప్రపంచం మొత్తాన్ని అంతం చేసే శక్తులు అతని దగ్గర ఉన్నప్పటికీ ధర్మం కోసం, లోక కళ్యాణం కోసం ఆయన ఒక యోధునికి సారథిగా మారాడు. చివరికి ఈ లోకాన్ని విడిచి వెళ్ళేటప్పుడు తను తన చేతులతో నిర్మించిన ద్వారకా సామ్రాజ్యం మొత్తం సముద్రంలో మునిగిపోతున్న దృశ్యాన్ని చూడాల్సి వచ్చింది. ప్రపంచంలోని అత్యంత శక్తివంతుడైనప్పటికీ మనకన్నా ఎక్కువ కష్టాల్ని అనుభవించాడు. కాబట్టే ఆయన శ్రీకృష్ణుడయ్యాడు. ఇలాంటి దైవ రూపం ఏ ఇతర దేవులలో మీకు కనిపించదు. అందుకే శ్రీకృష్ణుడు దేవుడైనప్పటికీ మనకు ఒక స్నేహితుడిగా తోడుంటూ ఒక మార్గదర్శకుడయ్యాడు. వేల సంవత్సరాల క్రితం ఈ భూమిపై నివసించిన శ్రీకృష్ణుడు ఇప్పటికీ ఈ మోడర్న్ సొసైటీకి రెలవెంట్గా అనిపిస్తారు. ఇక సుదర్శన చక్రం విషయానికి వస్తే ఇది ప్రజెంట్ ద్వారకా సముద్రంలో దాగి ఉందా లేదా వేరే లోకంలో ఉందా అనేది ఎవరికీ తెలియదు. కానీ ఒక విషయం గ్యారంటీగా చెప్పగలను, ఆ శ్రీ మహావిష్ణువు మార్గంలో వెళ్ళే వారికి ఆయన ఎల్లప్పుడూ మార్గదర్శకుడిగా ఉంటాడు. ఇప్పటికీ నిజాయితీగా ఉంటూ ధర్మం కోసం పోరాడే ప్రతి యోధుడికి ఆయన ఒక రథసారథిగా తోడుంటారు. అందులో ఎటువంటి సందేహం లేదు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఈ వీడియోలో నేను చెప్పిన విషయాలకు మీలో కొందరు అగ్రీ చేస్తారు, మరికొందరు డిసగ్రీ చేస్తారు. ఆ విషయం నాకు తెలుసు. కానీ ఒక విషయం మాత్రం నిజం, ఈ ప్రపంచం మొత్తానికి శ్రీ మహావిష్ణువు అండ్ ఆయన ఉపయోగించిన సుదర్శన చక్రం మిస్టరీ కావచ్చు, కానీ మన హిందువులందరికీ అది హిస్టరీ. అండ్ మన హిస్టరీని మనం ఎప్పటికీ మరవకూడదు. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, వితౌట్ హిస్టరీ దెర్ ఈజ్ నో ఫౌండేషన్, వితౌట్ ఏ ఫౌండేషన్ దెర్ ఈజ్ నో ఫ్యూచర్. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్ అండ్ జై శ్రీకృష్ణ.